అందరికీ నమస్కారం. నేను ఈరోజు వీడియోలో హ్యాండ్కు కట్ వర్క్ చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం అవ్వదు వీడియో. హ్యాండ్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థం కాదు, అందుకనే స్కిప్ చేయకండి. ఇప్పుడు బకరం తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి 1 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత జూమ్ చేశాను, చూడండి మీకు మంచిగా అర్థం కావాలని జూమ్ చేశాను. మొత్తం అక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ తీసుకుని మార్క్ చేసుకున్నాను, లైన్ డ్రా చేశాను. మళ్ళీ 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 తీసుకొని ఈ చివరి నుంచి 1.5 తీసుకోవాలి. మళ్ళీ ఆ చివరి నుంచి 1.5 తీసుకోవాలి. వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని మధ్యలో మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని మధ్యలో మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5, అక్కడ నుంచి 1.5 అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మార్క్ చేసుకోండి, మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 1.5 నుంచి ఆ 1.5 ఇంచ్కి రౌండప్లో కట్ వర్క్ ఎలా చేస్తామో అలా డ్రా చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలా డ్రా చేసుకున్న తర్వాత మంచిగా నీట్గా డ్రా చేసుకోవాలి. అలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయి. మనం ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ మీదనే రావాలి స్టిచ్చింగ్. పక్కకి వెళ్తే మళ్ళీ డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది. మంచిగా నీట్గా టంచన్ పైకంటూ కిందికంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. కుట్టు కూడా మంచిగా పడలేదనుకో డిజైన్ కూడా వేరేలా వస్తుంది. చాలా జాగ్రత్తగా నీట్గా మార్కింగ్ మీదనే కుట్టుకుంటూ వెళ్ళాలి. వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేశారనుకో మళ్ళీ మీకేం అర్థం అవ్వదు. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నిదానంగా కుట్టాలి. నిదానంగా కుట్టలేదంటే అది మార్కింగ్ లైక్ చేసి షేర్ డిజైన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా? వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీకు చాలా జాగ్రత్తగా నిదానంగా కుట్టాలి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. కటింగ్ కూడా మంచిగా నీట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక హాఫ్ ఇంచ్ ముందలకే డిజైన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. డిజైన్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోవాలి. నీట్గా పావించు కంటే పావించు తీసుకొని మొత్తం రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. తొందరపడకుండా నిదానంగా కట్ చేయాలి. అలా కట్ చేసుకున్న తర్వాత కుట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? మళ్ళీ చిన్న కత్తెర తీసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. నిదానంగా కాట్లు పెడితే మంచిగా వస్తుంది కట్ వర్క్ డిజైన్. ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న కత్తెర, ఆ కత్తెర తీసుకొని మార్క్ దగ్గర అక్కడ కాట్లు పెట్టుకోవాలి. అక్కడ మొత్తం మూలం పెడుతున్నాను చూడు వీడియోలో, అలా పెట్టాలి. అలా పెడితే చాలా నీట్గా మంచిగా ఉన్న తర్వాత చూడండి నాది ఎంత మంచిగా వచ్చిందో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయొద్దు, చాలా నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వీడియోలో చూపించినట్టు అలా తీసుకోవాలి. అలా ఎంత నీట్గా వచ్చిందో ఇలా మంచిగా కనబడుకుంటూ దాన్ని లాక్కూడదు. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
చూడండి ఎంత మంచిగా వచ్చిందో, బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో పూర్తి వరకు చూసినందుకు. ఇప్పుడు చూడండి. బాయ్. ఓకే. నేను మీకు ఒకటే హ్యాండ్ కుట్టి చూపించాను. నేను 2 హ్యాండ్లు కుట్టాను, చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా బాగా వచ్చింది కదా. బాయ్. లైక్ చేయండి.